రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజు నుంచి అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో కొనసాగుతోంది. జిల్లాలో ఈ పథకాన్ని అందిస్తున్న క్రమంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ సన్నబియ్యం పంపిణీతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతమైందని తెలిపారు. వరంగల్ జిల్లాలో సాగవుతున్న చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. జిల్లాలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయం జీఐ కోసం దరఖాస్తు చేయగా ఈ మిర్చి ప్రత్యేకతలు గుర్తించి జీఐ గుర్తింపు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న 18వ ఉత్పత్తి ఇది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20,000 మందికి పైగా రైతులు ఏటా దాదాపు 7,000 ఎకరాల్లో 10,000 టన్నుల పైచిలుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మిర్చి తక్కువ ఘాటుతో రుచికరంగా ఉంటుంది. శుద్ధి చేయడానికి, ఎగుమతి చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 31 వరకు పన్ను ద్వారా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు 80 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జించింది. రెగ్యులర్ పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ పథకాన్ని వినియోగం చేసుకోవడం ద్వారా కూడా పన్నులు వసూలయ్యాయి. పన్నుల వసూళ్లలో అధికారులు బాగా పనిచేశారని, ప్రజల నుంచి బాగా స్పందన వచ్చిందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాంఖడే తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్హుడ్ ఛాలెంజ్ ఫేజ్ 2లో గ్రేటర్ వరంగల్కు చోటు దక్కింది. గతంలో నర్చరింగ్ నైబర్హుడ్ ఛాలెంజ్ ఫేజ్ 1లో భాగంగా బల్దియా చక్కటి ప్రతిభను కనబరిచి పార్కులను ఏర్పాటు చేసింది. ఆ ప్రతిభను పరిగణనలోకి తీసుకుని ఫేజ్ 2లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 9 నగరాల్లో జీడబ్ల్యూఎంసీ మరోమారు ఎంపిక అయ్యింది. ఫేజ్ 2లో వరంగల్ నగరం ఎంపిక కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నగర మేయర్ గుండు సుధారాణి నగరంలో చేపట్టాల్సిన పనులను వివరించారు. నగర పరిధిలో నియోజకవర్గానికి ఒక మోడల్ పార్కు ఏర్పాటు చేసే విధంగా పనులు వేగంగా చేయాలని మేయర్ ఆదేశించారు. వరంగల్ నగరంలోని పాత అజాంజాహీ మిల్స్ మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న G+2 జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భవన స్ట్రక్చర్, బ్రిక్స్ వర్క్, సివిల్ వర్క్స్, ఫ్లోరింగ్ దాదాపు 60% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా చేపట్టి 2025 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 100% మించి పని రోజులను కల్పించినట్లు తాజాగా రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 నివేదిక పేర్కొంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గురజాల, కొండాపురం పట్టణంలోని శాంతినగర్లో 7.5 కోట్ల రూపాయల వ్యయంతో 3 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 1.9 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 30,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కోసం 182 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో వేసవి కాలంలో పాఠశాల విద్యార్థులకు క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయడానికి వరంగల్ జిల్లా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ 50,000 రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడానికి జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే వివిధ క్రీడా శిబిరాల్లో ఒక్కో శిబిరంలో 50 మంది విద్యార్థులకు సైక్లింగ్, హ్యాండ్బాల్, రెజ్లింగ్, కబడ్డీ, వాలీబాల్, కరాటే, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, క్రికెట్, అథ్లెటిక్స్ క్రీడల్లో తర్ఫీదునిస్తారు. వరంగల్ జిల్లాలో టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పడానికి 1,076 దరఖాస్తులకు అనుమతులను మంజూరు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1,365 ప్రతిపాదనలు రాగా వాటిలో 1,076 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం నూతన పరిశ్రమల విధానాన్ని అమలు చేయాలని సూచించారు.